నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ సరికొత్త కుట్రలు తెరపైకి తెస్తా ఉన్నారంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి సమావేశం నిర్వహించారు, అంటే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగ యువతకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము, అది నిరుద్యోగులకి ఒక శుభవార్త లాంటిది అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి ఒక ప్రకటన చేశారు. మరి ఆ ప్రకటన ఏంటో చూసిన తర్వాత దానికి సంబంధించి ఏం చర్చ జరుగుతోంది, నిరుద్యోగ యువత ఏం చర్చించుకుంటున్నారు అనేటువంటిది కూడా పూర్తిగా విశ్లేషించుకుందాం. ముందుగా బయట ప్లే చేస్తాను. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మొన్న క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తున్నామంటూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్ లో మంత్రి మండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్ గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలియజేసింది. ఇదే చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగులకి అంటే పోస్టుల కోసం ఆశావాహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వార్త అనేటువంటిది ఒక శుభవార్త. అలాంటి ఒక శుభవార్తకి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయాన్ని ఏమిటది అంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 6,100 ఉద్యోగాలకు సంబంధించి ఒక మెగా డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఈ రోజున ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం. దీంతో ఉద్యోగానికి ఎవరైతే వేచి చూస్తూ ఉన్నారో కళ్ళు కాయలు కాచేలాగా 5 ఏళ్ల నుంచి కూడా మరి మెగా డిఎస్సి అని చెప్పేసి గొంతులు చించుకుంటా ఉన్నారు కదా. మీ అందరికీ కూడా శుభవార్త. మీరు ఎన్ని లక్షల మంది అయినా ఉండండి, 6,100 ఉద్యోగాలు మేము ఇక్కడ పోస్టులు భర్తీకి అయితే గనక ఈ రోజున మేము నిర్ణయం తీసుకున్నాము, ఇది మీకు శుభవార్త అని చెప్పి 1కి 2 సార్లు శుభవార్త అని చెప్పి తెగ ఊదర కొడతా ఉన్నారు. ఏది చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ. ఆయన మాటలపైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యువత కూడా ఒక అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ అంశం ఏంటో కూడా చూసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇది ఎన్నికల ప్రచారం. ఎప్పుడు 2019 కంటే ముందు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, ఆయన ఏం చెప్పాడో విన్నాక మరి ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ చెప్పాడు కదా, 6,100 ఉద్యోగుల భర్తీకి ఈ రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది నిరుద్యోగ యువతకి శుభవార్త అని చెప్పాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, దాని మీద ఏం చర్చ జరుగుతోంది చర్చించుకుందాం. టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం కాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ అందరి తరఫున. ఇది ఎవరిని అడుగుతున్నారు అంటే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా 4 ఏళ్లుగా ఏం గాడిదలు కాస్తున్నారు అంటూ అడిగింది ఎవరు? ఆనాటి ప్రతిపక్ష నేత, ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు? ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలంట. పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ 10 రోజుల్లో మార్పు. ఇది చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలపైనే ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏమిటి అంటే
ఎన్నికలకి 3 నెలల ముందు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక 7,000 పోస్టులకి ఏదైతే డిఎస్సి ప్రకటించింది. మరి ఈ 4 ఏళ్ల నుంచి ఆనాటి ముఖ్యమంత్రి ఏం గాడిదలు కాశారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజున కేబినెట్ ఆమోదం అంటూ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వచ్చి 6,100 ఉద్యోగాల భర్తీకి, మెగా డిఎస్సి భర్తీకి నిరుద్యోగ యువతకి శుభవార్త కింద కేబినెట్ ఆమోదం తెలిపింది అని ఏదైతే చెప్తా ఉన్నాడో, మరి దీనిపైన కూడా ఆలోచన చేయాలి కదా. మరి మీరేం దీనికి సమాధానం చెప్తారు? ఈ 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, 4 కాదు 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తున్నాడు? మరి మాకు ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా కూడా మెగా డిఎస్సి ప్రకటిస్తా అన్నాడు కదా. ఈ 5 ఏళ్ళు ప్రకటించకుండా ఈ ఎన్నికలకి ఇంకొక 2 నెలల ముందర ఇప్పుడు ఇది ప్రకటించటం అంటే నిరుద్యోగ యువతని మోసం చేయడానికి కాదా? వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి కాదా? మరి 5 ఏళ్ల నుంచి ఈ డిఎస్సి అనేటువంటిది, ఈ పోస్టులు అనేటువంటిది ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులోనూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 7,000 పోస్టులు ఎన్నికలకు 3 నెలల ముందు డిఎస్సి పేరుతో ప్రకటించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఎన్నికలకి 2 నెలల ముందు 5 ఏళ్ల నుంచి కనీసం డిఎస్సి ప్రకటించకుండా, నోటిఫికేషన్ అనేటువంటిది ఎక్కడా వెలువరించకుండా, ఈ రోజున ఎన్నికలకి 2 నెలల ముందు వచ్చి 6,100 పోస్టులు ప్రకటిస్తే మరి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు కాదా? ఈ రోజున ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత తమకు ప్రకటిస్తా అన్నటువంటి మెగా డిఎస్సి గురించి పోరాటాలు చేయడానికి, నిరసన తెలపడానికి రోడ్లపైకి వస్తూ ఉంటే వాళ్ళని పోలీసుల్ని పెట్టి ఈ 5 ఏళ్లలో ఎలా అణిచివేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి నిరుద్యోగ యువత కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఎవరైనా కూడా నిరసన తెలియజేయడానికి, నిరసన ప్రదర్శనలకి ఇల్లు దాటి బయటకు వస్తే మీ మీద కేసులు పెడితే మళ్ళీ మీరు ఉద్యోగానికి పనికి రాకుండా పోతారు అని పోలీసుల్ని ఇళ్లకి పంపించి వేధించినటువంటి రోజులు ఈ రోజున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తాము అని చెప్పి ఎన్నికల్లో పాదయాత్ర సమయంలో నమ్మబలికి ఓట్లు వేయించుకుని 5 ఏళ్ల నుంచి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఇవాళ ఎన్నికలకి 2 నెలల ముందు వచ్చి ఈ విధంగా పోస్టులు భర్తీ చేస్తాము అన్నటువంటి ప్రకటనలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక శుభవార్త అని చెప్తా ఉంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కాదా అని చెప్పేసి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా కూడా జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదైనా సరే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించాడా అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పేరుతోటి ఈ రోజున 6,100 పోస్టులు ప్రకటించాము అని చెప్పేసి దానికి ఇదిగో ఈ నిరుద్యోగ యువతకి ఒక పండగ లాంటి వాతావరణం వచ్చేస్తుంది, ఇంకా మీకు ఇంకేంటి భర్తీ చేసేస్తాము అంటా ఉంటే వీటికి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు వాటికి పరీక్షలు పెడతారు? ఆ పరీక్షలు ఎప్పుడు అవ్వాలి? ఆ పరీక్షలై మాకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఈ తతంగం అంతా అయ్యేలోపు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ కుర్చీ దిగి ఇంటికి వెళ్ళిపోతావు కదా. మరి నువ్వు ప్రకటించినటువంటి ఈ మెగా డిఎస్సి మాకు ఏ విధంగా శుభవార్త అవుతుంది అంటూ కూడా ఈరోజు నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పేరుతోటి 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడో అది కేవలం దగా చేయడానికే. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు, నిరుద్యోగ యువతకి ఏం చేశాడు, డిఎస్సిలో ప్రకటించకుండా ఏ విధంగా ఉపాధ్యాయ పోస్టు ఆశావాహులు మోసం చేశాడు అనేటువంటి పైన కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.